ప్రతి వానికి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇచ్చును, తస్మాత్ జాగ్రత్త. మన చేసే క్రియల ఫలం ఇక్కడ అనుభవించాలి, అక్కడ కూడా అనుభవించాలి. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నోడిని, లూకాసు వార్త 7వ అధ్యాయంలో పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్నోడిని పెంకులు ఓడదీసి యేసు ప్రభు ఎదుటికి ఆయన్ని మంచంలో దించారు. పక్షవాతం జబ్బుతో బాధపడుతున్నాడు. అతని సమీపస్తులు మంచంతో అతన్ని దించారు. వాకిట్లో గుండా పోవటానికి గుంపులు జనం ఉన్నారు. ఇంటి యజమానుడిని అడిగి పెంకులు ఓడదీసి ఆ పెంకుల్లోంచి దించారండి తాళ్ళు కట్టి. ప్రభు ముందుకు అతను వచ్చినప్పుడు, ఏమండి లూకా 7లో ఉందా? స్తోత్రం. ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? ఆయన వారి విశ్వాసమును చూచి అన్న తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని.